Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా మన ఓం దత్త ఛానల్ వీడియో చేసుకొని మనం పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చి బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి, ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి మనం ఆల్రెడీ కొన్ని విషయాలు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. దత్తయోగ సాధన అదే సమయంలో చేయాలని. కాకపోతే అది నేనే చెప్పించిన అని మీకు ఇంకా ఎక్కడైనా ఏదో విషయంలో ప్రామాణికం ఏదో జరుగుతుంది అట్లా ఉంటుంది కదండి. అది పూర్తిగా మీ మైండ్లోకి డిలీట్ చేసేయాలని నా ఆలోచన. చేసేస్తే ఇంకా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా పురోగమనం వెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అవుతారని నా యొక్క ఆలోచన. అంతే. ఇది దత్తప్రభు ఇచ్చిన ఆజ్ఞ అండి. వారు ఇచ్చిన ఆజ్ఞతోనే నేను చేస్తా. మీకు తెలుసు కదా, నేను అది తీసి నీకు చదివి వినిపించిన తర్వాత నాకు తండ్రి ఇచ్చిన జ్ఞానంతో, తండ్రి ఇచ్చిన టెలిపతి ద్వారా చెప్పించిన విషయం మళ్ళీ మీకు నేను చెప్పడం జరుగుతుంది. జై గురుదేవ దత్త. నేను అది అసలు ఏంది, ఆయా నియమాలు ఏంటి, ఎట్లుంటుంది, ఏ సమయం ఏంది అని మీకు పూర్తి చెప్తాను నేను. జై గురుదత్త. బ్రహ్మ ముహూర్తము అత్యంత విలువైన కాలము. దీనిని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. బ్రహ్మముహూర్తం హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? పూర్వకాలంలో కాలాన్ని గడియలలో లెక్కించేవారు. ఈ గడియ అంటే 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియలుగా లేదా 48 నిమిషాలుగా ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. రోజు మొత్తంలో ఇది 29వ ముహూర్తం. ఈ ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ కాబట్టి దీనిని బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చింది. పూర్తిగా అర్థమైన నిర్దిష్ట సమయం. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. అసురి ముహూర్తం సూర్యోదయానికి 2 గడియలు అంటే 48 నిమిషాల ముందు ఉండే కాలం. బ్రహ్మ ముహూర్తం అసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల కాలం. ప్రస్తుత కాలమానం ప్రకారం సూర్యోదయం అవడానికి 96 నిమిషాల అంటే 48 + 48 ముందు నుండి సూర్యోదయం అవడానికి 48 నిమిషాల ముందు వరకు ఉండే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని స్థూలంగా చెప్పవచ్చు. అంటే సుమారు తెల్లవారుజామున 3:20 నుండి 5 గంటల మధ్య సూర్యోదయ సమయాన్ని బట్టి మారవచ్చు, ఏరియల్ బట్టి. ఇలా ఉండే కాలాన్ని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. పురాణ గాథ. బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత. బ్రహ్మ ముహూర్తానికి ఆ పేరు రావడానికి ఒక పురాణ గాథ ఉంది. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినాడు అనురుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు, సూర్యునికి రథసారథి. ఒకానొక సమయంలో తల్లి వినత కుతూహలంతో అండాన్ని పగులగొట్టగా సగం శరీరంతో అనురుడు జన్మించాడు. అప్పుడు బ్రహ్మ అనురుడిని సూర్యునికి రథసారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు గాని చెడు చేయలేవు అని వరమిచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలాన్ని అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలి? బ్రహ్మముహూర్తం సుమారు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు సూర్యోదయ సమయాన్ని బట్టి, స్థలాలను బట్టి మారుతూ ఉంటుంది. ఉండే సమయం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం జప తపాదులు చేసేవారికి అత్యంత విలువైనది. మానసిక ప్రశాంతత. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ ఆలోచనలు ఇక్కడ వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటుంది. దైనందిన జీవితంలోకి గజిబిజి ఏమీ లేకుండా, ఎలాంటి రాగద్వేషాలు
ఇష్టాలు లేకుండా మనసు తెల్ల కాగితంలా ఉంటుంది. అప్పుడు వాతావరణం కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఆధ్యాత్మిక లాభం మనసు తేలికగా మారి ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. ఈ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి తపశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు: చల్లని నీటితో తలస్నానం చేయడం చాలా మంచిది. ఇది మెదడు, కళ్ళను చల్లగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక సాధనలు: ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని ధ్యానం చేయాలి. ఈ సమయంలో మనోశక్తి లభిస్తుంది. ఈ మనోశక్తి అంటే చెప్తాను మీకు. నేను మొదలుపెట్టి 3-12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వల్ల మనసు త్వరగా భగవద్ ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. ఋషులు, యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపించడానికి ఇదే కారణం. సుషుమ్న నాడి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. బ్రహ్మ ముహూర్తాన్ని వృధా చేయకండి. చాలామంది ఈ విలువైన సమయంలో నిద్రతో కాలాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను కోల్పోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు చేయకపోయినా కనీసం బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని ఉండటం కూడా మంచిదని మన పెద్దలు చెబుతారు. ఈ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు మేధాశక్తి వృద్ధి చెందుతుంది. ఇది విషయం అండి. జయ గురుదత్త. దత్తప్రభుదేవ వల్ల మనము మంచి విషయం తెలుసుకున్నాము. ఇందులో ఉన్న రహస్యమైన విషయాలు ఏంటంటే, ఆ సమయంలో అంటే అందులో అది ఆ శాస్త్రంలో ఉన్న విషయము ఎప్పుడు జరిగిందో, వారు ఎప్పుడు రాసినరో, ఎప్పుడు చెప్పిన విషయము. ఎందుకంటే ముహూర్తాలు అన్ని అంత పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి అది ఇప్పటి పరిస్థితులను బట్టి కాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటండి? సౌండ్ పొల్యూషన్, రేడియేషన్స్, మొబైల్ రేడియేషన్ సిస్టమ్స్, మొబైల్ యొక్క టవర్స్ రేడియేషన్, ఇంత రేడియేషన్, ఇంత పొల్యూషన్లో మనం ఉన్నాం. ఆ సమయంలో కాస్మిక్ ఎనర్జీ రావాలంటే ఎంత అంటే ఈ రేడియేషన్లో తక్కువ మోతాదులో వస్తుంది. అయితే అప్పుడు మనం బ్రహ్మ ముహూర్తంలో, నేను చెప్పేది అదే, 4 AM to 4:50 AM, ఇది మధ్యలో అదే వస్తుంది, అదే సమయం వస్తుంది. 100% అదే ఫిక్స్. కొద్దిగా 2 నిమిషాలు అటు ఇటు అయినా అంతే. ఆ సమయంలో మీరు గనక దత్తప్రభు దయ వలన, మీ ఇష్టదైవం దయ వలన లేచి కూర్చొని, మీరు కనీసం కూర్చున్నా సరిపోద్దని కూడా శాస్త్రంలో ఉందండి. నేను చెప్పిన ఇంతకుముందే నేను చెప్పడం జరుగుతున్నది ఇవన్నీ. ఆ సమయంలో లేచి కూర్చున్న, నిటారుగా ఇలా కూర్చున్న వారికి కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా, అంటే మిగతా సమయంలో రానంత ఎక్కువ మోతాదులో మనకు రిసీవ్ అవుతుంది. అలాగే యోగులు, సత్పురుషులు, సద్గురులు ఇచ్చే ఆశీర్వచనాలు కూడా మనకు చేరుతవి లేచి కూర్చున్న వారికి. అయితే ఇందులో ఒక సందేహం ఉంది. ఫస్ట్ నేను ఈ విషయం చెప్తా. మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మంచి విషయం ఇది. ఎందుకంటే మళ్ళీ రావండి వీడియోస్ ఇవి. అవంటే మనం కమెంట్గా చెప్పినాం కాబట్టి మళ్ళీ టాపిక్గా చెప్తున్నా. మళ్ళీ నేను ఇది మళ్ళీ చేయలేకపోవచ్చు, అందుకనే షేర్ చేయమంటున్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వారు యోగులు వారందరూ ఇచ్చే ఆశీర్వచనాలు కూడా మన దగ్గర రావాలంటే మనం కూర్చునే ప్లేస్లో కనీసం ఇప్పుడు ఈ స్నానాలు ఇవన్నీ మీరు అవి ముందే మీరు చేయలేరు కాబట్టి ఆపండి. చేయకుండా ఓన్లీ కూర్చోండి. లేచి కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ తాగినా పర్లేదు, మీరు కూర్చుని బెడ్ మీద పర్లేదు, ఇట్లా నిటారుగా కూర్చోండి. నిటారుగా ఇట్లా కూర్చునే ప్రయత్నం చేయండి. 10 నిమిషాలే ఓపుకుంటే 10 నిమిషాలు కూర్చోండి. ఏదైనా నొప్పి వచ్చినా ఇమ్మీడియట్గా పడుకోండి. నొప్పి రాకుండా ఉండే పరిస్థితి రావాలి. ఇలా 21 days ఎవరైతే చేస్తారో ఆ సాధన కంటిన్యూ అవుతుందండి. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, ఇదంతా నేను చెప్తలేనండి, శాస్త్రంలో విషయం చెప్తున్నా. తండ్రి దత్తప్రభు ఇచ్చిన టెలిపతి ద్వారా వచ్చిన విషయమే చెప్తున్నా. ఇంత కఠినంగా నేనెందుకు చెప్తున్నా అంటే, ఇది వచ్చినప్పుడు ఎవరైతే చేస్తారో వారు పలుకులు ఫలిస్తాయి. ఎవరిని ఏమనంటే వారికి కష్టాలు వస్తాయి. కాకపోతే అనకూడదు. 41 days చేసిన వారు అనకుండా సాత్వికంగా తయారవుతారు దత్తప్రభు దయ వల్ల. అది నాకు తెలిసిన సత్యం. కానీ కోపం కూడా రాకుండా అర్షడ్ వర్గాలను జయించాలి.
జయించుకొని ప్రయత్నం చేయాలి, సాత్వికంగా ఉండాలి. మన పని ఏదో మీరు అంత కష్టపడి కాస్మికంగా రిసీవ్ చేసుకొని మీకు మీ పిల్లలకు ఉపయోగించుకోండి, మంచికి, చెడుకు కాదు. పిల్లలు కూడా శాపనాలు పెట్టకూడదు, దత్తార్పణం గుర్తుపెట్టుకోండి. అందుకే నేనేమంటాను, నేను చేస్తున్నాను ఇదంతా దత్తప్రభే ఇస్తుండే, ఇవన్నీ నాదేం లేదు ఇక్కడ. ఎందుకంటే నేను చెప్పిన కాబట్టి నాకు వస్తుంది, నాకు తెలియదు తండ్రి, చేసేవాళ్ళకి ఎరక, చేపించుకునేది మీరు తండ్రి, మీ ఇష్టం. నేను మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, నాకైతే ఆశీర్వాదం పెడతాండి, దత్తార్పణం ఇట్లా అనుకోవాలి. అయితే మార్నింగ్ లేచినాక కాల్సిన కడుకొని కూర్చునే ముందు మొబైల్స్ కానీ అవన్నీ దూరం పెట్టండి, దూరం పెట్టి కూర్చోండి. ఎందుకంటే మన అలారం పెట్టుకోమని చెప్పినా కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నా. అలారం పెట్టుకొని లేవండి 3:55 కూర్చోండి, అట్లా అలవాటు చేసుకోండి. నొప్పి రాకుండా ఉండే పరిస్థితి వచ్చేంత వరకు మళ్ళీ 4:50కి అలారం పెట్టుకోండి, దూరం పెట్టుకుని ఫోన్ దూరము. 4:50కి అలారం పోయినాక పక్క పెట్టేసి పడుకోండి, అలారం ఆపేసి పడుకోండి, ఇంతే. పడుకోవడం కంపల్సరీ, దత్తయోగంలో ఇది ఉంటుంది, ఈ రూల్ ఉంటుంది. అది ఎందుకు అనేది నేను దత్తదేవాల మళ్ళీ ఎప్పుడైనా చెప్పిస్తే నేను మంచి వీడియోలో అందులో నేను చెప్తా. ఇప్పుడు ఈ విషయంలో మనకు ఈ బ్రహ్మముహూర్తంలో జపాలు చేసినా చదువుకున్నా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, తండ్రి ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ చేస్తూ ఉంటాడు. సరే, మరి మిగతా వాళ్ళు కూడా కొందరు పనులు చేసుకుంటారు కంటే లేచి వారికి కూడా వస్తుంది కదా, వారు మరి ఎంతో దూరం వెళ్ళిపోవాలి కదంటే అది మనకు తెలియదండి. దత్తార్పణం నాకు తెలిసిన విషయం మాత్రం చెప్తున్నా, దత్తప్రభు చెప్పింది ఏంటంటే ఎరుకతో కూర్చోవాలి. నేను దత్త యోగ సాధన చేస్తున్నా అని కూర్చోవాలి. వట్టిగా కూర్చుంటే కాదండి, ఏదో పని ఉంది కదా అని చెప్పి పని చేసుకుంటూ కూర్చుంటే మీరు గుర్తించినప్పుడు, ఎరక లేనప్పుడు ఎట్లా వస్తుంది? మీరు జ్ఞానం అనేది డోర్స్ ఓపెన్ చేయాలి కండి, ఆ దారి ఓపెన్ చేయాలి కదా. మీరు మీ మనసు ఒప్పుకోదు, మీ మనసు మైండ్ ఒప్పుకోదని చెప్పిన కదా చాలాసార్లు, చాలా వీడియోలో నేను. ఆత్మ ఒప్పుకుంటుంది కానీ ఆ డోర్స్ ప్యాక్ చేసేది మనసు. మీరు ఓపికగా ఉండి నేను దత్తయోగ సాధన చేసుకొని పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నుంచి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కనుక కూర్చున్న తండ్రి అని మనసులో అనుకొని కూర్చో. మీ కోరికలు ఏమంటే చెప్పుకొని 3 సార్లు చెప్పుకొని కూర్చోండి. మీ సంకల్పాలు మరీ పెద్ద పెద్ద సంకల్పాలు కానివి నెరవేరని కాకుండా మీకు ఐడియా చిన్న చిన్నవి పెట్టుకోండి. ఫస్ట్ చిన్న చిన్నవి అయినాక మీకు అర్థమవుతుంది దీని ఫలితం, దీని పవర్ ఏందనేది, ఎంత మంచి విషయం అనేది. అప్పుడు దత్తయ్యను మర్చిపోరు, మీ ఇష్టదేవుని మర్చిపోరు, నన్ను కూడా మర్చిపోరు. మీరు ఇలా జరుగుతుంది. ఒకటే ఏంటంటే ఎరుకతో, అంటే నేను చేస్తున్నా అనే జ్ఞానంతో కూర్చున్నప్పుడే జ్ఞానం వస్తుందండి. మనము ఏదో అట్టిగా చూస్తూ ఉంటా అంటే బుక్ చదవండి ఎట్లా వస్తుందండి? ఇది విషయం, నాకు తెలిసిన విషయం ఇది. నేను పెద్ద పండితుని కాదు, నాకు ఇంత పెద్ద విషయం తెలియదు. అలా ఉంటుంది. తండ్రి నాకు ఇవ్వు తండ్రి, కాస్మిక్ నింపు తండ్రి అని అనుకుంటూ కూర్చోవాలి. మీ సంకల్పం, మీ ప్లానింగ్, మీ ఆలోచన చెప్పుకుంటూ కూర్చోవాలి. అట్లా 41 డేస్ చేసి, ఎగ్జాక్ట్లీ 41 డేస్ ఎవరైతే చేస్తారో వారు కంటిన్యూ 21 డేస్ తర్వాత కంటిన్యూ అవుతుంది. 41 డేస్ చేసిన వారు ఈ హర్ష వర్గాలు చల్లబడతవి, రిలాక్స్ అవుతారు, తట్టుకోగలుగుతారు. కోపాన్ని, అశాంతి, అనాగరికం ఇలాంటివి వచ్చిన తార్పణం, శివార్పణం, లలితార్పణం, మీ ఇష్టదేవం ఎవరైనా పర్లేదు వారికి సమర్పించుకుంటూ రిలాక్స్గా ఉండండి. ఉండేందుకు ప్రయత్నం చేయండి, కొంతలో ప్రయత్నం చేయండి, మిగతా వచ్చేస్తుంది. ఇది నాది సొంత అనుభవం అండి, నేను చెప్తున్నా. నేను ఇంకా నా విషయాలు మొత్తం నాది బయోగ్రఫీ చెప్తే మీరు స్టన్ అవుతారు. అలా ఉంటుందండి. నేను ఇంత గట్టిగా చెయ్యండి దత్తయోగ సాధన అని ఎందుకు గట్టిగా చెప్తున్నా అంటే, నేను అనుభవించేది ఇంకొకరికి పంచేదే ఇది మానవ లక్షణం అండి. ఇది సత్కర్మ అంటారు దీన్ని. నాకు సత్కర్మ అంటే ఎవరికైనా చెప్పి ఒక మానవుడిని కానీ ఒక జీవిని కానీ మన ద్వారా ఏమైనా జరిగితే వారికి సంతోషపడే ఆత్మడి నాది. సత్కర్మ చెయ్యాలి, సత్కర్మతోనే కర్మలన్నీ ఆటోమేటిక్గా తెలియకుండా పక్క జరుగుతాయి. సత్కర్మ మన పాపగా ఎన్ని చేసినామో, ఎందుకు బతుకుతున్నామో, కష్టాలు మనకు తెలియదు. ఇలాంటి కలియుగంలో మనం ఎందుకు జీవించి ఇప్పుడు ఎందుకు జన్మ తీసుకున్నామో తెలియదు. ఇట్లాంటి చెత్త సమయంలో, అంటే ఇంత భయంకరమైన సమయంలో. కాబట్టి దాని కొరకే సత్కర్మ చేయాలి. వారు ఎవరైనా కానీ వారు మనల్ని దూషించని తార్పణం, సంతోషం. తిట్టినావా తిట్టుకో, తిట్టేది ఎవరిని? నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. దత్తార్పణం. ఒకప్పుడు నమస్కారం చేయకపోతారట, ఆత్మ నమస్కారం అనేటోళ్ళట. అది అట్లుండే, రాను మారిపోయినాయి అవి. ఇలా చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. 15 మినిట్స్ కన్నా ఎక్కువ కావద్దని వీడియోను నేను ఆపేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో అది కొన్ని విషయాలు వచ్చి తండ్రి చెప్పేసిన విషయం చెప్తాను నేను. ఇది జాగ్రత్తగా వినండి, మీరు పాటించుకోండి. జై గురుదేవదత్త. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ను కంట్రిబ్యూషన్ చేసే కొరకు సపోర్ట్ చేయండి. తథార్పణం.